కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? చదువుబడినటువంటి వాక్యములో ఒక ముల్లును గూర్చి వ్రాయబడింది. ఆ ముళ్ళు ఏమిటంటే మరణము అనే ముల్లు. ఈ ప్రపంచములో ఎవరైనా కానీ మరణమునకు భయపడిపోయేది, నలుగురికి ధైర్యము చెప్పే వ్యక్తి అయినా కానీ, డాక్టర్స్ అయిన వారు నువ్వు మరణిస్తున్నావు అనగానే తట్టుకోలేని పరిస్థితి. అయితే 2000 సంవత్సరముల క్రితం ఈ లోకానికి దేవుడు నరావతారిగా వచ్చి 33.5 సంవత్సరాల కాలము జీవించి బోధించి కార్యాలు చేసి సిలువ వేయబడి సిలువలో వేలాడి చనిపోయి, ఈ చనిపోయినటువంటి యేసునాథుడు మరణపు ముల్లును విరిచేశారట. మరణపు ముల్లును. బోలో యేసు మహారాజుకు. అంటే మరణాన్ని విరిచేశారు కాబట్టి మరణ భయము ఇక లేదు. యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించబడింది నిత్య జీవము. అందుకే ప్రకటన గ్రంథములో చెప్పబడినది ఏమిటంటే మరణము ఇక ఉండదు. ఏడ్పైనను వేదన అయినను ఏ బాధ అయినా కానీ ఉండదు. మరణము ఇక ఉండదు. కారణం ఏమిటంటే యేసునాథుడు మరణమనబడే ముల్లు విరిచివేశారు. విరిచివేయడాన్ని బట్టి యేసును నమ్మి ఎంతమంది అయితే చనిపోయారో, ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు ఎంతమంది నీతిమంతులుగా చనిపోయారో, చనిపోయినటువంటి వారందరూ ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు ఆకాశ మండలములోనికి రాగానే క్రీస్తు నందుండి మృతులైన వారు మరలా తిరిగి లేస్తారు అని బైబిల్ తెలియజేసే వాస్తవమును గుర్తించాలని మీకు తెలియజేస్తున్నాను. మరణపు ముల్లును విరచిన నామం మహా దివ్య నామం. మరణపు ముల్లును విరచిన నామం మహా దివ్య నామం. మృత్యువు పాపి ముక్తిని చూపి. చేతులు పైకెత్తాం, చేతులు పైకెత్తి చెప్పట్లు. మృత్యువు పాపి ముక్తిని చూపిన మహిమగల నామం. కాబట్టి ఈవేళ యేసు నమ్మినటువంటి వారెవరో భయపడరు. కారణం ఏమిటంటే మరలా లేస్తారు కాబట్టి. యేసు నమ్మిన వారు చనిపోబోయేవారు మేము ప్రభు దగ్గరికి వెళుతున్నాము. మేము చనిపోవట్లేదు, ట్రాన్స్ఫర్ అవుతున్నాము. ఇంతకు ముందు అడ్రస్ భూలోకము, ఇప్పుడు అడ్రస్ పరలోకము. పరలోకమే నా అడ్రస్. ఆ అడ్రస్ లో నేను ఉంటాను. బోలో యేసు మహారాజుకు. దైవజనుడు ఈ మరణమును గూర్చి చాలా చక్కగా పాడిన పాట. మరణము కాది బాధ, మార్గము విడి చనిపోవా, పరమ భక్తులకు మరణము కానే కాదు. పరమ భక్తులకు మరణము కానే కాదు. మరణము కాదు ఈ బాధ, మార్గము విడి చనిపోవా. పరమ భక్తులకు మరణము కానే కాదు. ఎందుకంటే మరణం అనబడేటువంటి ముళ్ళును యేసునాథుడు విరిచేశారు కాబట్టి. దైవ భక్తుడు అన్నారు, ఖాళీ సమాధిలో మరణాన్ని ఖైదీగా చేశారట. యేసునాథుడట మరణాన్ని జైల్లో పెట్టి, ఖాళీ సమాధిలో పెట్టి ఆయన లేచారట. మరణము లేదు, మరణము కాదు. ఎందుకంటే మరణాన్ని విరిచేశాను, ఇక మరణపు ముళ్ళును విరిచేస్తాను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణమా నీ ముళ్ళెక్కడా? అయితే ఒక మాట, ఎప్పుడు మరణించకుండా, ఒకవేళ మరణించినా తిరిగి లేచి నిత్యము ఉండాలంటే యేసు ప్రభుని నమ్మాలి.
కారణం ఏమిటంటే నిత్య జీవము యేసు ద్వారానే ప్రసాదించబడుతుంది. నిత్య జీవము కావాలంటే యేసును నమ్మాలి. యేసు క్రీస్తు వారి ద్వారా నిత్య జీవము. బైబిల్ చెబుతుంది ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. నువ్వు నిత్యము జీవించాలంటే దేవుడు ఎట్లా చావు లేని వారు, నీకు చావు లేకుండా ఉండాలంటే యేసును నమ్మాలి. యేసు నీ లోపలికి రావాలి. యేసు నా రక్షకుడని నమ్మి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మాని పొందాలి. నువ్వు యేసు నమ్మితే బాప్తిస్మాని పొందితే నీవు రక్షించబడినట్లు, నీ పాపాలు పరిహారమైనట్లు, నీవు నిత్యము జీవిస్తావు. చావులేని స్థితి శాశ్వత మహిమ అతనిది. చావులేని స్థితి శాశ్వత మహిమ అతనిది. మహిమలో కందులకు మళ్ళీ నావా మహిళలను పెట్టి ప్రభు. యేసు మహారాజుకు మరణపు ముళ్ళుని విరిచింది ఎవరో? ఈ లోకములో మరణించి తిరిగి లేచింది ఎవరో? మరణించి తిరిగి లేచి ఇంకెప్పటికీ మరణించని వారెవరో? యేసు వారికి ఇంకా మరణమో లేదో. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడన్నైతిని కాని ఇదిగో యుగ యుగములో సజీవుడునై ఉన్నాను. యేసుని బట్టి మరణము లేదు. మరణించిన వారు యేసు రాకడ కాలములో తిరిగి లేస్తారు. లేచిన తరువాత ఇంకెప్పటికీ చనిపోరు. చావు లేని స్థితి, శాశ్వత మహిమ అతనిదే. చావు లేని స్థితి. ఇప్పుడు మిమ్మల్ని మాట అడుగుతున్నాను, దేవునికి చావుందా? ఒకనాడు చనిపోయారు మన కోసం, ఆయన కోసం కాదు, మన కోసం చనిపోయారు, తిరిగి లేచారు. మరలా చనిపోతారా? ఇకెప్పటికీ చనిపోరు. అలాగే మన పెద్దవాళ్ళు, మన వాళ్ళు దేవుని నమ్మి చనిపోయిన వాళ్ళు యేసు రాకడ కాలములో లేస్తారు. ఇంకెప్పటికీ చనిపోరు. ఎప్పుడు జీవించే ఉంటారు, బ్రతికే ఉంటారు. ఇప్పుడే రాకడొస్తే మనము చనిపోకుండా మేఘమెక్కేస్తాం. వారైతే శరీర మరణాన్ని పొందారు, కానీ ఈ రోజే రాకడొస్తే మనకు శరీర మరణం కూడా లేదు. ఒక మరణము శరీర మరణము, రెండోది ఆత్మ మరణము. యేసు నమ్మని వారికి మొదటి మరణం ఉంది, రెండో మరణం ఉంది. ఆ రెండో మరణం పేరే నిత్య నరకము. ఆ నరకములోకి పంపిస్తారు. కోట్ల సంవత్సరాలు నరకములో కాలుతుండాలి. కారణం ఏమిటంటే మరణాన్ని తప్పించిన యేసు నమ్మనందువల్ల ఇంత శిక్ష తెచ్చుకున్నారు. ఈరోజు వాక్యం వినే వాళ్ళు ఎవరైనా కానీ ఇంకా రక్షించబడకపోతే ఈ రోజైనా కానీ జ్ఞానము తెచ్చుకుని క్రీస్తునందు రక్షించబడి నిత్య జీవమునకు వారసులుగా మీరు ఉండాలని దేవుని సేవకులుగా మీ అందరికీ తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఇది అసలైనటువంటి ముళ్ళు. బైబిల్లో ఇంకా కొన్ని ముళ్ళు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యములో ఆదికాండము 3వ అధ్యాయము 17-18 చూస్తే, ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను వినాలి. అంతవరకు ముళ్ళ తుప్పలు లేవు. ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. ఆదాముతో దేవుడు అంటున్నారు, ఆదామా, చెయ్యొద్దన్న కార్యాన్ని చేసావు కనుక ఇప్పటి నుంచి
భూమి పంట నీవు తింటావు. అయితే నువ్వు పండించే టైంలో భూమిలో ముళ్ళ తుప్పలు వస్తాయి. ఇంతవరకు ముళ్ళు లేవో, ముళ్ళు రాబోతున్నాయి. ఆ ముళ్ళు నీకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. 2-3 సంవత్సరాల పంట వేయకపోతే ఆ పొలము నిండా ముళ్ళు. దాన్ని బాగు చేసుకోవడానికి చాలా సొమ్ము. ముళ్ళ తుప్పలు ఎందుకు వచ్చాయంటే పాపాన్ని బట్టి వచ్చాయి ముళ్ళ తుప్పలు. అయితే యేసునాథుడే ముళ్ళు విరిచేశారో అన్నారు కాబట్టి ఈ ముళ్ళు కూడా విరిచేస్తారా? ఆదాము పాపము చేయక మునుపు ఈ ముళ్ళున్నాయి. అయితే రేపటి కాలములో యేసునాథుడే 1000 సంవత్సరాల కాలము ఈ భూమి మీద రాజ్యాన్ని పరిపాలించబోతున్నారు. దివ్య రారాజై 1000 వర్షములు ఆయన పరిపాలించేటువంటి కాలములో ముళ్ళ తుప్పలు లేకుండా ఉండే భూమి కనబడుతుంది. మంచి పంటలు పండుతాయి. బోలో యేసు మహారాజుకు. మరణపు ముళ్ళును ఎలాగూ విరిచేశారో అలాగే ఈ భూమి మీద పాపము చేయక ముందు ముళ్ళ తుప్పలు లేవు. ఆజ్ఞను అతిక్రమించక మునుపు ముళ్ళ తుప్పలు కచ్చ పొదలు లేవు. పాపము తరువాత ముళ్ళ తుప్పలు వచ్చాయి, శాపముగా వచ్చాయి. అయితే 1000 ఏండ్ల పరిపాలన కాలములో శాపం ఉండదు కనుక ఈ భూమి దీవించబడి, ఈ భూమి ఏదేను వనములో పాపము చేయక మునుపు సృష్టి ఎలాగుండేదో మరలా అటువంటి సృష్టి ఈ భూమి మీద కనిపించినప్పుడే ముళ్ళ తుప్పలు లేకుండా ఆ ముళ్ళు కూడా విరిచేయబడ్డాయని మీకందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈ లోకములో మానవుడు పాపము చేయడాన్ని బట్టి, దేవునికి దూరస్తుడు కావడాన్ని బట్టి, పాపము ద్వారా అనేకమైనటువంటి మనుషులు ప్రవేశించేశాయి. అవన్నీ ముళ్ళుగానే ఉన్నాయి మనుషులు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనములో చూస్తే దురాలోచనలు, నరగచ్చలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని మనిషిని అపవిత్రపరిచే ముళ్ళున్నాయే, గుచ్చే ముళ్ళున్నాయే. ఈ ముళ్ళే యోసేపే వారికి భోజనాన్ని తీసుకెళ్తే అన్నలైన వారే యోసేపును గుచ్చారో వారికి ఉండేది ఏమిటంటే దురాలోచన. కలలు కన్నవాడు వస్తున్నాడు, మనం వెళ్ళి అతను చంపుదాము రండి అన్నారు. ఈవేళ మనిషిలో ఉండేటువంటి పాప కార్యములను బట్టి అవి ఎంతమందిని పొడుస్తున్నాయో, గుచ్చుతున్నాయో, ఎంతమందికి హాని చేస్తున్నాయో. ఇంట్లో ఉండే భర్త సరి అయినటువంటి విధానము కాదనుకోండి, భార్యను అస్తమాటు గుచ్చుతూనే ఉంటాడు. ఆమె కూడా మనసుంది అనేటట్టుగా కాకుండా హింసిస్తూ గుచ్చుతూనే ఎన్ని పర్యాయాలైనా కానీ అయ్యో ఈమె నాలాంటి మనిషే కదా, ఎందుకు ఇలా గుచ్చటం? దురాలోచనలు, కొంతమంది నరగచ్చలు అనబడేటువంటి ముళ్ళు, వ్యభిచారములు అనబడే ముళ్ళు, వేశ్యా గమనములు అనబడే ముళ్ళు, అబద్ధ సాక్ష్యాలు అనే ముళ్ళు, దేవదూషణ అనే ముళ్ళు. ఈ ముళ్ళు ఈవేళ సమాజానికి ఎంత హాని చేస్తున్నాయి. అయితే యేసు దగ్గరికి ఎవరైనా కానీ వస్తే, యేసు నమ్మితే, యేసును నమ్మడాన్ని బట్టి అతనిలో ఉండే ఈ ముళ్ళన్నీ కూడా యేసు నామములో విరిచివేయబడుచున్నాయి. అయ్యా నాలో ఈ ముళ్ళుండేది, అది విరిచివేయబడింది. ఈవేళ మిమ్మల్ని అడుగుతున్నాను, నీలో ఉండే ముళ్ళు విరిచి వేయబడిందా? ముళ్ళు విరిచి వేయబడకపోతే నువ్వు యేసును సరిగా నమ్మినట్టు కాదు, యేసు శిలువ కార్యం గ్రహించినట్లు కాదు. యేసయ్య దగ్గరికి నీ వస్తే నీలో ఉండే దురాలోచనలు అనే ముళ్ళు, నరగచ్చలు అనే ముళ్ళు. నరగచ్చలంటే అయ్యా నేను ఎవరిని చంపలేదనొచ్చు కానీ నీకు నీవుగా సూసైడ్, ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నావా? అది నరహత్యే. ఈ ముళ్ళు నీలో ఉన్నాయేమో చూసుకోమని తెలియజేస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనములో, నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను
ముండ్ల తుప్పలలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారికి భయపడకుము, వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటలు వారికి తెలియచేయుము, మాట నీ వారికి తెలియచేయుము. ఈ వచనములో దేవుడు అంటున్నారు, ఎస్కేలు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే బ్రహ్మ తండ్రి చెట్ల లాంటి వాళ్ళు. అంటే ఎక్కువ ముళ్ళుండే చెట్లు. కొన్ని చెట్లకు కొన్ని ముళ్ళు ఉండొచ్చు, ఒక ముళ్ళు ఉండొచ్చు, కానీ కొన్నిట్లకైతే అన్ని ముళ్ళే కనబడతాయి. బ్రహ్మదండి చెట్లు అన్ని ముళ్ళే ఉంటాయి. ఎటు చూచినా ఎక్కడ చెయ్యి పెట్టినా ముళ్ళే. చాలా ప్రమాదం బ్రహ్మదండి చెట్లు. దేవునికి ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వారే ముళ్ళు లాంటోళ్ళు. కొంతమంది దేవునికి తిరుగుబాటు చేస్తారు. అమ్మ మీద తిరుగుబాటు, నాన్న మీద తిరుగుబాటు, అన్నయ్య మీద తిరుగుబాటు, తమ్ముడి మీద తిరుగుబాటు, అక్కపై తిరుగుబాటు, సమాజంలో తిరుగుబాటు. ఈ తిరుగుబాట్లన్నిటికంటే చాలా భయంకరం ఏమిటంటే దేవునిపై తిరుగుబాటు. ఇవి చాలా భయంకర ముళ్ళు. నీ జీవితంలో ఎప్పుడైనా దేవునిపై తిరుగుబాటు చేస్తున్నామేమో, దేవునిపై తిరుగుబాటు ధోరణి ఉందేమో. నా ప్రార్థన నెరవేరలేదు, నేను అనుకున్నది చేయలేదు, నేను అడిగింది చేయలేదు, ఇంకా దేవుడు ఏం చేసినట్లు. నీవు ఇలా మాట్లాడతావని తెలిసి కూడా నీకు నోరిచ్చాడు చూడు, నీకు మూగవాడిగా పుట్టించలేదు చూడు. ఆయన ప్రేమది, నీ తిరుగుబాటుది. ఆయన కృప లోకము కడుతున్నావు, నువ్వు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నావు. నువ్వు తిరుగుబాటు ధోరణి నీలో ఉంది. ఈ రోజు నేను అడుగుతున్నాను, నీలో తిరుగుబాటు అనే ముళ్ళు విరిచేయబడిందా? నువ్వు దేవుని వైపు చూస్తే అది విరిచేయబడుతుంది. యేసు వద్దకు వస్తే విరిచేయబడుతుంది. పశ్చాత్తాపపడితే ఆలోచించండి, ఒక వ్యక్తి ఎంత కాలము నుండి దేవునిపై తిరుగుబాటు చేసినా కానీ ఆ వ్యక్తి వస్తే దేవుడేమనాలి? ఇంతకాలము తిరుగుబాటు చేసి ఏ ముఖం పెట్టుకుని వచ్చావు నా దగ్గరికి, పో అనాలి. మనమైతే అలాగే అంటాం. అది మనకి దేవునికి ఉండే తేడాది. ఎట్టి వారి నైనా ఏ స్థలమో నందైనా ఏదైనా ఈ స్థలము నందైనా పట్టి రక్షించుటకై పాట్లుందు తండ్రికి ఎట్టి వారినైనా ఏ స్థలమునందైనా పట్టి రక్షించడానికి పాటలుందేటువంటి తండ్రి. మీకా గ్రంథం 7:4 వారిలో మంచివారు ముళ్ళ చెట్టు వంటి వారు మంచిగా కనబడుతున్నారు. వాళ్ళు ఎట్లాంటి వారు? ముళ్ళ చెట్టు లాంటి వారు. వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచె కంటెను ముండ్లుగా నుందురు. ఇక్కడ అంటున్నారు దేవుడు, మంచి వాళ్ళు యథార్థవంతులు. వారిలో మంచోళ్ళు ముళ్ళు లాంటి వాళ్ళు, వాళ్ళు యథార్థవంతులు. ముళ్ళు లాంటి వాళ్ళు, మంచోళ్ళు యథార్థవంతులు. మంచోళ్ళు ముళ్ళేంటి? యథార్థవంతులు ముళ్ళేంటి? అంటే పైకి వారు మంచిగా ఉన్నారు, కానీ పైకి వారు యథార్థవంతులుగా ఉన్నారు, కానీ లోపల మాత్రం లేరు. అందుకే పై భక్తి, రెండోది లోపల భక్తి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3:5 పైకి భక్తి గల వారి వలె ఉండు, దాని శక్తి ఆశ్రయించని వారునై ఉండు. పైకి ఎలా ఉన్నారు? పైకి భక్తిగా ఉన్నారు, కానీ దాని శక్తిని గ్రహించని వారిగా ఉన్నారు. పైకి భక్తి, పైకి మాత్రం విశ్వాసం. అంటే చాలా జీవితాలు ఏమిటంటే వేషధారి. మత్తయి సువార్తలు 23
13వ వచనములో అయ్యో వేషధారులైన అయ్యో శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిసయ్యు మీరెవరో వేషధారులు, మీరు వేషాలు వేశారు కానీ మీ లోపలేమీ లేదు. 23వ వచనములో చూస్తే అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమని విశ్వాసమును విడిచిపెట్టిదిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. 25వ వచనములో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపట తోపుతోను అజితేంద్రియముతోను నిండి ఉన్నది. పళ్ళాన్ని బయట బాగా శుభ్రం చేసిస్తారు కానీ లోపలికి వెళ్తే ఆ పళ్ళెము లోపల, హృదయం లోపల చాలా చెడుగా ఉంది. బయటికి మాత్రం మంచిగా కనబడుతున్నారు, లోపల మాత్రం మంచి లేదు. మీరు గిన్నె బయట శుభ్రం చేస్తున్నారు, లోపల అనబడేటువంటిది లేదు. అంటే ఎట్లాంటి వాడంటే వేషధారులు. వేష వృత్తిలో ఉండి తెలుసుకుని దేవుణ్ణి క్షమించమని అడిగితే ఆమెకు పరలోకాన్ని ఇస్తారు కానీ వేషధారికి మాత్రం పరలోకాన్ని ఇవ్వరు. ఇవాళ చాలా మంది జీవితాలు క్రైస్తవ సంఘములో నటనికమైంది. భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్లు, విశ్వాసం లేకపోయినా ఉన్నట్లు, యథార్థత లేకపోయినా ఉన్నట్టు, మంచివాడు కాకపోయినా మంచిగా ఉన్నట్లు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ముళ్ళ తుప్పలు లాంటి వాళ్ళు. చాలా ప్రమాదం వాళ్ళతో. లాక్డౌన్ కంటే ముందు సంఘము చాలా బలంగా విశ్వాసంగా ఉండి తీరా లాక్డౌన్ కాగానే 2020లో 21లో విశ్వాసం తగ్గిందంటే అంతకుముందు నటించారా? మీకు తెలియచేసే మాట ఏమిటంటే ముళ్ళు లాంటి వాళ్ళు ఎవరంటే పైకి మంచివారులేగా, పైకి యథార్థవంతుల్లా కనబడతారు కానీ పైకి మంచితనం ఉంటుంది కానీ లోపల మంచి ఉండదు. దేవునికి కావలసింది పైకోటి లోపలోటి కాదు. నీ లోపలేముందో బయటికి అది ఉండాలి, బయట ఏముందో లోపలది కనిపించి యథార్థంగా ఉండు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ వచనం 31వ వచనములో సోమరి వాని చేను నేను దాటి రాగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని అన్నంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, తూల గొండ్లు దాని కప్పి ఉండెను. వినాలి ప్రియులారా, సోమరి వాని పొలాన్ని దాటి వస్తే ఆ పొలము నిండా ఏమున్నాయి? ముళ్ళున్నాయి. అంటే బైబిల్ చెప్పేది ఏంటంటే సోమరితనముగా ఉండడమే ముళ్ళు. చాలా మంది ఎలా ఉంటారు చెప్పండి? సోమరులుగా ఉంటారు. ఈవేళ సోమరితనాన్ని బట్టి ఎన్ని నష్టాలు. అమ్మాయిలు అబ్బాయిలు సోమరితనము వల్ల ఉద్యోగాలు లేవు. నువ్వు సోమరిగా ఉంటే అదే ముళ్ళు. సోమరి వాని పొలము దాటొస్తే అన్ని ముళ్ళతో ఉంది. నువ్వు సోమరిగా ఉండడమే ముళ్ళు నీ జీవితంలో. ఆ ముళ్ళే నేను గుచ్చుతున్నాయి. ఆ ముళ్ళుని బట్టి నువ్వు ఎదగట్లేదు. యేసయ్య దగ్గరికి రా, ప్రభువును చూడు, పశ్చాత్తాపడు. ఆ ముళ్ళు విరిచి వేయబడుతుంది. ఒక కొత్త వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ముళ్ళు లేని మనిషి. చాలా మంది సోమరులుగా ఉన్నారు కాబట్టి తెల్లవారుజామున సన్నిధి చేయట్లేదు. సోమరులుగా ఉన్నారు కాబట్టి మోకాడు జీవితం లేదు. సోమరి కాబట్టి బైబిల్ పఠనం లేదు. సోమరి కాబట్టి ఆదివారం ఆరాధనకు ఆలస్యం, ఆదివారం ఆరాధన మానేయటం. నీలో ఈ ముళ్ళున్నాయేమో జాగ్రత్తగా చూసుకోమని తెలియచేస్తూ 7వ ముళ్ళు కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనములో చూస్తే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిన పౌలు గారి శరీరములో ఒక ముళ్ళుందట. ఆ ముళ్ళు ఏమిటంటే విశేషమైన వరాలు పౌలు గారు పొందారట. ఆయన గర్వించకుండా, ఆయన అతిశయించకుండా ఆ ముళ్ళు ఉంచబడిందట లోపల. అంటే సాధారణంగా పౌలు గారు గురించి ఏమంటారంటే ఎప్పుడూ జ్వరం ఉండేది పౌలు గారికి అంటారు.
కొంతమంది ఏమంటారంటే పౌలు గారికి కళ్ళు జబ్బు ఉండేది అని కొంతమంది అంటారు. పౌలు గారు కచ్చిపు ఇట్లా తుడుచుకుని కుంటోళ్ళ మీద వేస్తే కుంటివాడు నడిచారు, గుడ్డివాడి మీద వేస్తే గుడ్డివాడు చూచారు. పౌలు గారు ప్రార్థన చేస్తే ఆయన యానబడే చనిపోయిన వ్యక్తి బ్రతికాడో అలాంటి కార్యాలు జరిగినటువంటి పౌలు గారి శరీరంలో ఏముందట? ఒక ముళ్ళు ఉంది. కారణం ఏమిటంటే హెచ్చిపోకుండా ఉండుటకు, గర్వము రాకుండా ఉండుటకు, పడిపోకుండా ఉండుటకు. అందుకనే బైబిల్లో మనము చూస్తే ప్రతి భక్తుని జీవితంలో ఏముంటుంది? శ్రమ. మీలో కొంతమందికి ఇది అర్థం కాక శ్రమ రాగానే బాధపడిపోతారు, శ్రమ రాగానే వంచాలిపోతారు, శ్రమ రాగానే అవిశ్వాసములోకి వెళ్తారు. 119వ దావీదు సంకీర్తన 71వ వచనములో శ్రమ పొందుట నాకు మేలాయను. నువ్వు శ్రమలో ఉన్నావు, నిన్ను చూచి కొందరు వెక్కిరించవచ్చు, హేళన చేయొచ్చు, కానీ నువ్వు శ్రమ పొందటం నీకు మేలు. మహిని యేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను గాదే. మహిని యేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను గాదే. మహిమ కోరని మనుజుడెవ్వడు, మహిమ కోరని మనుజుడెవ్వడు మర్యాదగనే వడిచు. శ్రమలు లేక స్వర్గము లేదు, మానవుడు శ్రమలో పొందక దైవా మానవుడిటు కాగలడు. యేసు మహారాజుకో. అందుకనే బైబిల్లో పరమగీతములో పలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. విశ్వాసి ముళ్ళల్లో ఉన్నారు. అయితే ఈ విశ్వాసకుండే ముళ్ళు కూడా విరిచివేయబడతాయి. ఎప్పుడంటే యేసు ఆకాశ మండలానికి రాగానే ఈ ముళ్ళన్నీ విరిచివేయబడి మేఘమెక్కేస్తాం. ఇక శ్రమ ఉండనే ఉండదు, ఏ శోధన ఉండదు. క్రీస్తుతో ముచ్చటలాడుచు మురియొచ్చు ఉంటాం, ఏ ముళ్ళు ఉండదు. అందుకని ముళ్ళు విరిచేశారు. ఈ ముళ్ళును గుచ్చి వాక్యమైన వారులారా, నీలో ఏదైతే దేవునికి నచ్చనిది ముళ్ళున్నవో అవన్నీ తీసేసుకో. ఒకవేళ దేవునికి నచ్చి శ్రమ అనే ముళ్ళు దేవుడు ఉంచితే శ్రమలో స్తుతించు, మహిమకు సిద్ధపడు. ఏ యేసైతే సిలువ వేయబడి సిలువలో వేలాడి చనిపోయారో, సమాధి చేయబడి తిరిగి లేచారో, ఆ యేసు పరమునకు వెళ్ళారు. యేసు రాబోతున్నారు. కాబట్టి ఆ రాబోయే ముందు మనందరం మారి యేసు రక్తముతో హృదయాలు కడిగేసుకుని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములు బాప్తిస్మాన్ని పొంది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి సిద్ధపడి మేఘమెక్కాలి. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు మెండుగా దయచేయునుగాక.